హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనకు లోడ్ వచ్చేసరికి అయితే నిజాంపట్నం నుంచి కేరళ కొల్లాంకి చేపల లోడ్ వచ్చింది. చేపల లోడ్ మొత్తం కిలోమీటర్లు వచ్చేసరికి 1100 కిలోమీటర్లు వస్తుంది. అయితే ఇదైతే టైమింగ్ అయితే ఏం కాదులే, కానీ ప్లాంట్కి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు గైడింగ్ చేసుకొని వాళ్ళ బళ్ళల్లో వాళ్ళు సప్లై చేసుకుంటారు అనమాట. సో దాన్ని బట్టి అయితే మనకి టైమింగ్ అయితే ఏం లేదు, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు అనమాట. ప్రశాంతంగా వెళ్ళేసేసి ఈ జర్నీలో ఇక్కడ అంటే దీనికి ఆల్రెడీ తమిళనాడు బార్డర్ కట్టాం. ఆ బార్డర్ దగ్గర ఎలా పాస్ చేసుకోవాలి ఏందనేది చూడండి, నేను చెప్తాను. దాన్ని మీరు అలాగే ఫాలో అవ్వండి. ఇంకొకటి ఏంటంటే ఎంత ఖర్చు వస్తుంది, ఎంత కిరాయి ఎంత అయిందనేది లాస్ట్లో చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. డైరెక్ట్గా అక్కడక్కడ కొన్ని చూపిస్తూ ఉంటాను. ఇంపార్టెంట్ అవన్నీ చూపిస్తాను. కొన్ని అయితే ఇప్పుడైతే మనం అయితే నిజాంపట్నం వెళ్ళిపోవాలి. నిజాంపట్నం నుంచి అయితే మనకి లోడింగ్ అనమాట. అయితే వాళ్ళు ఫోన్ చేసి అయితే మ్యాక్సిమం అయితే 1 గంటన్నర పైన అవుతుంది. 11:30కి ఫోన్ చేశారు. ఇప్పుడు టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా అయితే 1:15 అవుతుంది అనమాట. గంటన్నరేనా? 1:15 అంటే అంతేలే. ఇప్పుడైతే మనం మిర్చి అడ్డు వెళ్ళే దారి అనమాట. అది అడబెట్టినా మన బండి అయితే లోడ్ చేసేస్తున్నారు. ట్రైల్ అనమాట, ధర్మకోల్ బాక్సులు ఇవి. మొత్తం 45 బాక్సులు అంట. 40 ఏమో 3 నెట్లు పడతాయి, ఒక 5 బాక్సులు ఏమో పైన పడతాయి అనమాట. ఇవి ఒక్కొక్కటి వచ్చేసరికి 30 కేజీలు అనమాట. ఒక్కొక్క బాక్స్ వచ్చేసరికి 30 కేజీల బాక్సు, మొత్తం 45 బాక్స్ అనమాట. లోడింగ్ అయితే అలా చేస్తారనమాట. లెఫ్ట్కి రైట్కి ఒకటి వేసేసి మధ్యలో అడ్డం తిప్పుతారనమాట. అడ్డం తిప్పేస్తే మధ్యలో అవి పడితే మనకి లోడ్ కూడా బాగుంటుంది. చేపలు అయితే మన ఎదురు ట్రైల్ అయితే ఉన్నాయి. ఇంకా ఇవి కూడా ఎక్కడికైనా దూరం వెళ్తాయి అనమాట, కేరళకి కానీ దాటికి కానీ. ఇప్పుడు మన రైట్ సైడ్లో చూడండి కేరళ బస్ అండి. ఇది 407 ఈ విధంగా చేశారు త్వరగా. ఇంకా వాటర్ వచ్చేది పెట్టేది. దానికని డబుల్ టైర్ వచ్చింది అనమాట. డబుల్ టైర్ బండి అయితే లోడ్ అయ్యాక ఈ విధంగా వచ్చేసింది. అటు పక్క అయితే సైడ్ బాక్సులు కనపడుతున్నాయిలే, కానీ దాని మధ్యలో వచ్చేస్తా వాళ్ళు అందరూ ఆపుతూ ఉంటారు. మరి ఏంటనేది తెలీదు, చూద్దాం ఎట్లా జరిగిద్ది ఏంటనేది. అంత లోడ్ అయితే ఏం లేదులే, టన్నేది కూడా అంతకేం లేదు, బాక్సులు తక్కువ. బండి అయితే లోడ్ చేసేసుకున్నాం. ఇంకా అంటే చిన్న మార్కెట్కి కాదు, ఇది ఏదో ప్లాంట్కి అంటాం, మరి మనకి తెలీదు. అయితే ప్రస్తుతానికైతే టైం ఉంది, మనకి చాలా టైం ఉంది. ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు, తొందరగా లేదు. మార్కెట్కి అయితే మనం హడావిడిగా పోవాల్సి వచ్చేది, టైమింగ్ లోడ్ అయిపోయేది. టైమింగ్ లోడ్ కాదు ఇది, నిదానంగా పోయినా పర్వాలేదు అన్నారు. అంటే రేపు కాకుండా ఆ మరుసటి రోజు తెల్లారి 6 గంటలకు దించుతారంట. సో అప్పుడు మనకి చాలా టైం దొరికినట్టే. ఇంకా మనం చిన్నగా అయితే బయలుదేరిపోదాం. అడ్వాన్స్ అయితే 15,000 కొట్టారు, ఇంక వెళ్ళిపోదాం. ఇదైతే హార్బరు, నడు రోడ్లో పెట్టాడు, ఎవడో నడు రోడ్లో పెట్టాడు. ఇలా ఉన్నాయి కదా మన కడ్డీ చేపలు అంటాం, ఆ కడ్డీ చేపలు అనమాట ఇవి. ఆ కడ్డీ చేపలను ఎండబెట్టి మనం కొనుక్కుంటాం అనమాట. ఎండు చేప, టమాటా, దోసకాయ వేసుకొని వండుకొని తింటే భలే ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడంతా మొత్తం ఈ హార్బర్ అనమాట. మొత్తం వీళ్ళంతా కొన్ని వేస్ట్ ఉంటాయి, కొన్ని ఏమో ఎరువుకి వెళ్ళిపోతాయి. రోడ్డు పక్కన ఉన్నాయి కదా, అవంతా ఎరువుకి వెళ్ళిపోతాయి అనమాట. అవి ఎరువుకి వెళ్ళిపోయి దానా అలాగా తయారైపోద్ది అనమాట. ఇవి ఇక్కడ కూడా ఉన్నాయి అనమాట, ఇది కూడా ఇక్కడ కూడా అంతే. కుక్క అయితే తిన్నంత వెంటనే ఎంజాయ్ పండుగ.
టైం వచ్చేసరికి అయితే 6 అవుతుంది. ఇప్పుడైతే మనమైతే నెల్లూరు వరకు అయితే వచ్చాము. దారి మధ్యలో అయితే ఒక ఫ్రెండ్ కలిసి మాట్లాడుకున్నాం కాసేపు. కిరాయి ఎంత అయిందనేది దాని గురించి డీటెయిల్స్ అడిగి ఆయన అటు వెళ్ళిపోయాడు, నేను ఇటు వచ్చేసాను అనమాట. ఎక్కడ అంటే మన నెల్లూరు దాటాక గండవరం దగ్గర పుల్కా తిన్నాం అనమాట. పుల్కా తినేసేసి ఇంక బయలుదేరాము. నేను ఇటు వచ్చేసాను, తను అటు వెళ్ళిపోయాడు. కొల్లాం అంటే అంతకుముందేమో మనం ఎట్టిమన్నూరు అట్లా వెళ్ళాము అనమాట. చేపలకు వేసుకొని లోడ్ అటు ఇటు వెళ్ళాము. కానీ ఈసారి మాత్రం కొల్లాం అనేసరికి ఈ కొల్లాంకి ఇదే ఫస్ట్ టైం మనం వెళ్ళటం. కేరళ వెళ్ళాములే కానీ కేరళ ఎట్టిమన్నూరు, తిరుచి, కొచ్చికి ఇటు మనం తీసుకెళ్ళాం. కానీ కొట్టాయం కూడా వెళ్ళాం. కానీ ఇది కొల్లాం కదా, కొల్లాంకి మనం ఇదే ఫస్ట్ టైం వెళ్ళటం. 2 రూట్లు చూపిస్తుంది అనమాట కొల్లాంకి. ఒకటి చెన్నై, దిండిగల్లు, మధురై మీదగా చూపిస్తుంది. ఇంకొక రూట్ వచ్చేసరికేమో మన కృష్ణగిరి, చిత్తూరు, రావేలూరు, అంబూరు, కృష్ణగిరి. ఇంకొకటేమో సేలం, కోయంబత్తూరు, పాలకాడ్ అటు ఒక రూటు. ఇటు ఈ రూట్ ఏమో సేలం నుంచి చూపిస్తుంది. ఇటు మధురై మీదుగా చెన్నై మీదకి వెళ్తేనేమో అటు ఘాటి బాగుంటుంది అనమాట. ఘాటి అటు ఎక్కువగా ఉంటుంది ఘాటి. ఒక్కసారి వెళ్ళాను నేను, అబ్బో చాలా ఇబ్బంది పడిపోయాను అనమాట. అందుకని అటు వెళ్ళొద్దని నేను డిసైడ్ అయిపోయాను. అయితే ఈసారి ఏం చేద్దామంటే తిరుచి వెళ్ళేసి తిరుచి నుంచి మధురై, తిరుచి కూడా వెళ్ళాల్సిన పని లేదు. మన కోయంబత్తూరు వెళ్ళిన తర్వాత కోయంబత్తూరు నుంచి మధురైకి ఒక రూట్ ఉంది. ఆ రూట్ ఎలా ఉంది ఏంటనేది తెలీదు, అడగాలి. అడిగేసేసి మధురై వెళ్ళి మధురై మీద నుంచి అటు వెళ్ళిపోదాం. అంటే మధురై ఎంట్రన్స్ అయిన తర్వాత ఘాటి మధురై దాటిన తర్వాత అనుకుంటా. సారీ మన మధురై దాటిన తర్వాత కేరళలోకి ఎంట్రన్స్ అయ్యేటప్పుడే పెద్ద ఘాటి వచ్చింది. ఆ ఘాట్ రోడ్లోకి మనం ఎక్కడం అనేది చాలా కష్టం. సో దానికంటే అటుకి వెళ్ళడం కంటే కూడా ఇటే బెటర్. కాకపోతే అటుకి ఇటుకి ఒక 70 కిలోమీటర్లు వస్తుంది అనమాట. అటు అనవసరం, అట్లయితే మనసు మార్చుకుందాం, వద్దు. ఎందుకు ఏమిటంటే నెల్లూరు వరకు అయితే వచ్చాం. ప్రస్తుతానికి అయితే ఇది నెల్లూరు హైవే అనమాట. టన్నేజ్ అయితే అంత ఓవర్ టన్నేజ్ కూడా ఏం పడలేదులే, జస్ట్ నార్మల్గా అయితే పడింది. స్లోగా పోదాం, తొందర అయితే ఏమి లేదబ్బా. నేనైతే 60 చూసుకుంటూ వస్తున్నాను. అంత 60 చూసుకుంటూ వచ్చినా కూడా మైలేజ్ అయితే మాత్రం తగ్గిందనమాట. అంటే ఇప్పటికి 320 కిలోమీటర్లు తిరిగింది. ఇంకా 3 పాయింట్లు డీజిల్ ఉందన్నమాట. ఇవి కొత్త బండి కదా, కొద్దిగా 1-2 సర్వీసులు అయ్యే వరకు అయితే కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. అది ఎటు నుంచి వచ్చిందో కూడా తెలియట్లేదే. రైట్ సైడ్ నుంచి వచ్చిందబ్బా, పప్పు అయిపోయింది. రైట్ సైడ్ నుంచి వచ్చేసింది అనమాట. అట్లే సైడ్ నుంచి అవతలకు వచ్చేసింది బండి. బాబోయ్, కారు చూడు అలా తప్పు అయిపోయిందా. ట్రైన్ తోటి అయితే తీస్తున్నారు ఇప్పుడే. అది అటు సైడ్ నుంచి వచ్చేసింది, రైట్ సైడ్లో నుంచి ఇటు సైడ్ వచ్చేసి లారీకి గుద్దేసింది. మరి నేను వచ్చేప్పటికైతే ఎవరు లేరు, బండిలో అయితే ఎవరు లేరు, తీసేసారనమాట. అయితే బండిలో నుంచి అయితే క్రేన్ తోటి తీసేసి పక్కన పెట్టేస్తున్నారు అనమాట. ఇప్పుడే జరిగింది, ఒక 10 నిమిషాల కింద ముందే అనుకుంటూ జరిగింది. ట్రాఫిక్ కూడా అంతకైతే ఏమీ లేదు, ఇప్పుడే జస్ట్ అలా తగిలింది. నేను లెఫ్ట్ సైడ్లో నుంచి సర్వీస్ రోడ్లో నుంచి వచ్చేసాను అనమాట. కార్కి అయితే ఇన్సూరెన్స్ ఉంటుందిలే.
ఎంతైనా కానీ ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది, ఇబ్బంది ఉండదు. ఇదంతా చాలా అది తిరగదా బండి. ఊడిపోయింది, అది మొత్తం లేసి వచ్చేసింది. ఛాయిస్కి వేస్తే ఉంటుంది, ఛాయిస్కి వేయకపోయేసరికి అది పడిపోయింది అనమాట. నాయుడుపేట బ్రిడ్జి కట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం ఎక్కడం మనం. అదే నాయుడుపేట నుంచి తిరుపతికి ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట మనం ఎక్కడం హైవే. చూడండి హైవే ఎలా ఉందో. ఇటు వెళ్ళానేమో చెన్నైకి, చెన్నై హైవే బళ్ళన్నీ వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ప్రస్తుతానికి అయితే నాయుడుపేట వరకు అయితే వచ్చాము. నాయుడుపేట హైవేకి ఇంకా దిగుతున్నాం అనమాట. ఇంకా ఆయిల్ అయితే 2 పాయింట్లు ఉంది. తిరుపతి వెళ్ళాక కొట్టిద్దాము, లేదంటే వేలూరు వెళ్ళడానికైనా కానీ 80 కిలోమీటర్లు ఉంది కదా, లేదంటే ఒక 1000 రూపాయలు ఆయిల్ కొట్టించేసుకొని తమిళనాడులో బార్డర్ కాడికి వెళ్ళిపోయిన తర్వాత తమిళనాడులో కొట్టిస్తాం అనుకో, తక్కువ అమౌంట్, డీజిల్ అమౌంట్ కొంచెం తక్కువ అనమాట. అందుకని అక్కడ కొట్టించేద్దాం. ఇప్పుడైతే ఒక 1000 రూపాయలు కొట్టిద్దాం ప్రస్తుతానికి అయితే. లేదా వీలైతే ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేద్దాం. అక్కడికి ఇక్కడికి ఒక 5 రూపాయలు డిఫరెంట్ ఉంది కాబట్టి చూద్దాం, చూసి చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడే లేచాను. ప్రస్తుతానికి అయితే ఎక్కడ ఉన్నామంటే తిరుపతికి ఒక 30 కిలోమీటర్ల దగ్గరలో బాగా నిద్ర వచ్చేసేసి హైవేలో పెట్టి పడుకున్నాను. ఇప్పుడు 12 గంటలకు పడుకున్నాను. 12ంటికి పడుకొని ఇప్పుడు 6 అయింది. 6ంటికి లేచాను. అసలు నిద్ర అసలు మెలకు కూడా లేదు. అలారం కూడా పెట్టుకున్నానులే కానీ పని అయితే అవ్వలేదు. అయితే ఇక వెళ్ళిపోతున్నాను. అంటే ఇది టైమింగ్ లోడ్ కాదు కాబట్టి నేను పడుకోగలిగాను. మంపుగా ఉండైనా సరే ఇంక ఎట్లా వెళ్ళగాని సర్లే వెళ్ళొచ్చులే అని పడుకున్నాను. అదే టైమింగ్ లోడ్ అయితేనా చచ్చిపోతాం. ఇంకా కిరాయి కూడా రాదు. టైంకి వెళ్ళకపోతే కిరాయి ఎవరు నా వాళ్ళు. వచ్చేసరికి అంటేనే తలనొప్పి, పెద్ద తలనొప్పి అనమాట. కాకపోతే ఇది టైంకి వెళ్ళేది కాదు కాబట్టి అని ప్రశాంతంగా వెళ్తున్నాను. ప్రస్తుతానికి అయితే శ్రీకాళహస్తి దాటిన తర్వాత ప్లాంట్ వచ్చింది కదా, ఇది ప్లాంట్ ఏదో ప్లాంట్ ఇది. ఆ ప్లాంట్ దాకా వచ్చేసి అయితే పడుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడ నుంచి జాయిగా వెళ్ళిపోవటమే. హడావిడి అయితే మనల్ని ఎవరు కొట్టరో తిట్టరో, హడావిడి ఏంటూ ఏది ఉండదు, ప్రశాంతంగా వెళ్ళిపోవడం. ఇప్పుడే కొత్తగా టోల్ గేట్ కూడా పెట్టారా. ఈ హైవేలో మాత్రం ఇది ఒక టోల్ గేట్ ఉంటుంది అనమాట. 70 కిలోమీటర్లకి ఇది ఒకటే టోల్ గేట్. మన నాయుడుపేట నుంచి తిరుపతికి 70 కిలోమీటర్లు. ఈ 70 కిలోమీటర్లకి ఇది ఒకటే టోల్ గేట్ అనమాట. అంటే ఇంత బాగా చేశారు కదా, చేసి పట్టుకోవాలి కదా దానివల్ల. అసలు ఎలా కనిపిస్తుందో చూడండి. 700 వెంకన్న స్వామి కిరీటం ఉన్నట్టుంది. కొండంతా భలే ఉంది అసలు. ఫ్లైట్ అక్కడే ఆగిపోయిందా లేకపోతే వెళ్తుందా అనేది కూడా అర్థం కావట్లేదే. అక్కడే ఆగి ఉందా లేకపోతే వెళ్తుందా, భలే ఉంది అక్కడే. అంటే స్టే చేసుకోవచ్చేమో అట్లాగే అక్కడే. భలే ఉంది అయితే మాత్రం. పొద్దున్నే మన ఏడుకొండల స్వామి వెంకన్న దర్శనం ఎక్కడి నుంచే తీసుకోవచ్చు అనమాట. ముఖ చిత్రం అనేది చూడండి ఎలా ఉంది, ఎలా కనిపిస్తుంది అసలు భలేగా. ఇదంతా భలే ఉంది. మార్నింగ్ మనం చూడకపోయినా వెంకన్న స్వామిని మనం ఎట్లా అన్నా దర్శించుకోవడమే అనమాట. దర్శన భాగ్యం.
భలే ఉంది. మార్నింగ్ చూస్తూ ఉంటుంటే చాలా. ఇవి చూడండి, ఇక్కడైతే క్లారిటీగా కనిపిస్తుంది కొండంతా. ఈ చివరేమో ముక్కు పెదాలు అన్నట్టుగా అసలు భలే ఉంది. బాగా పెరిగింది అసలు. నాసా వాళ్ళు పరీక్షించారు అంట కూడా, మా సార్ చెప్పాడు నాకు. నాసా వాళ్ళు కూడా పరీక్షిస్తే అదే అసలు ఒక చెక్కినట్టే ఉందంట. అసలు అది దేవుడి సృష్టి కొండ. ఇంకన్నా సార్ ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఏడుగొండల వెంకన్న స్వామి, మార్నింగే నీ దర్శనం తీసుకున్నానయ్యా. భలేగా చెక్కినట్టే ఉంది. ఇక్కడైతే చెక్కినట్టే ఉంది అసలు వెంకన్న స్వామి. ఇప్పుడే చిత్తూరు రోడ్లో తిరుగుతున్నా. ఈ చిత్తూరు హైవే మాత్రం యమ ఉంటుంది అబ్బా. కార్ అయితేనా 160, 150 కొట్టుకొని పోయినా కానీ భలే వెళ్ళిపోతాయి. 65 కిలోమీటర్లో ఒక 20 మినిట్స్లో వెళ్ళిపోతాం తెలుసా. ఇది రోడ్లో యమ స్పీడ్ వెళ్తాం. అయితే మాత్రం భలే ఉంటుంది హైవే మాత్రం. అక్కడ దాకా ఏమో మంచు లేదు. ఇక్కడ నుంచి మంచు చూడండి ఎట్లా ఉందో, వస్తుందో చూడండి. అదిగో ఎక్కాము ఈ బ్రిడ్జి కానించి. మా బాబాయ్ మంచు. ఎదర వెహికల్స్ కూడా కనపడట్లేదు. రైట్ సైడ్లో వస్తున్నాయి. అవి కనపడిన కూడా కనపడట్లేదు. చూడండి దగ్గరికి వచ్చేదగ్గరలో. బ్రిడ్జ్ దిగుతున్నాం. ఈ మంచులో మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలబ్బా. ఎందుకంటే ఎదురు ఏ వెహికల్ ఉందనేది మనకు అర్థం కాదు. చూడండి, ఈ ఫోన్లో అంటే కొద్దిగా క్లారిటీ కనిపిస్తుంది కానీ రియల్గా చూస్తుంటే మాత్రం కనపడట్లేదు అనమాట. కాడ అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్. ట్రాఫిక్ బాగా ఎక్కువగానే ఉంది. మరి అంతకుముందు అయితే ఈ బ్రిడ్జి కింద నుంచి వెళ్ళిపోయేది అనమాట. ఈ బ్రిడ్జ్ కింద నుంచి అవతలకి వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు ఎందుకో మరి వీటి పెట్టారనమాట. మిస్టర్ కోతి. బోర్డర్ దగ్గర అయితే ఒక ఎంట్రీ ఇచ్చేసాం, ఒక 100 రూపీస్. ఆఫీస్ అయితే ఇదేనమాట. ఇవన్నీ బళ్ళన్నీ మొత్తం అయ్యే మొత్తం చూసుకోవడం. ఇందాకలే దీంట్లో నుంచి అయితే మొత్తం పోయి తెగ చూస్తుంది కోతుల్ని. ఎంట్రీ అయితే ఇచ్చేసాము. ఇచ్చేసి ఇంకా తమిళనాడులోకి అయితే ఎంట్రన్స్ అయిపోయాం అనమాట. ఇంకా నెక్స్ట్ కాట్పాడి, అమ్మూరు, తర్వాత కృష్ణగిరి అనమాట. ఇంకా వెళ్ళిపోవడమే. ఇంకా నాన్ స్టాప్గా కొట్టేయచ్చు. మొత్తం హైవేనే. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ యార్డ్ వేలూరులో అయితే యార్డ్కి మా ఎల్ఈడియే పెట్టారు ఏకంగా. యాడ్స్ అడ్వాంటేజ్ అదే యాడ్స్ ఇవ్వడానికి. నేనమ్మా జీవితం అప్డేట్ అయిపోతున్నారప్ప అందరూ. ఈ ట్రాఫిక్ ఏంటో అసలు ఏం అర్థం కావడంలే. బయలుదేరిన కానీ చూస్తే ట్రాఫిక్. నేనమ్మా జీవితం. అమ్మా ఉల్లిపాయల లోడు తగిలిందా?
ఇక్కడ యాక్సిడెంట్ అయింది. రాత్రి ఒక యాక్సిడెంట్, ఇప్పుడు ఒక యాక్సిడెంట్. బాబో ఈ యాక్సిడెంట్లు తెగవుతున్నాయి, అసలు మామూలుగా అవ్వట్లేదు యాక్సిడెంట్లు అసలు, తెలుసా? ఉల్లిపాయల లోడ్ బండి మన గేదెలను తీసుకెళ్తుంది కదా పెద్దది బండి, ఆ బండికి తగిలిచ్చారు. 17 ఫీట్ లారీ అను ఒక లారీ, 2 లారీలు గుద్దుకున్నాయి అనమాట. ఉల్లిపాయలు అన్నీ పడిపోయినాయి మొత్తం. ఆ రోడ్డు మీద అంతా ఉల్లిపాయలు ఉన్నాయి మొత్తం. వాసన మామూలుగా లేదు అసలు బాబోయ్. ఇప్పుడే జస్ట్ ఒక 20 మినిట్స్ అనుకుంటా జరిగేది. అంబులెన్స్లు కూడా పక్కనే ఉన్నాయి, 20 అంబులెన్స్లో అన్నీ పక్కనే ఉన్నాయి మొత్తం. మరి ఏమైనా అయిందో లేకపోతే ఏమో డ్రైవర్లకు ఎట్లా ఉందో, అక్కడ ఎవరు లేరు మరి. కానీ పాపం అప్పు మళ్ళీ ఘోరంగా తగిలింది అయితే మాత్రం. ఇది ఎక్కడో జరిగింది చెప్పలేదు కదా, కృష్ణగిరి దగ్గరలో అనమాట. కృష్ణగిరికి 20 కిలోమీటర్లు ఉంది. కృష్ణగిరి 20 కిలోమీటర్ల దగ్గరలో మెట్ట మల్కోటయ్య ఆ ఊరి దగ్గర యాక్సిడెంట్ అయింది. కానీ అబ్బో చాలా డేంజర్ అది అయితే మాత్రం. కానీ వాళ్ళు ఎట్టా తగులుకున్నారు అనేది అదే అర్థం కావట్లా. ముందు ఒక బండి, రెండు లారీలకి ఫ్రంట్లోనే దెబ్బలు తగిలినాయి. ఆ రెండు అటుపక్కది యువతలకు వచ్చిందా లేకపోతే ఎట్లా తగులుకున్నాయి అనేది తెలియలా మనకి. ఇంకా అక్కడ ఆగి చూసినట్టు అడిగినట్టయితే తెలిసేది. అది మనం అడవిడికి వచ్చేస్తున్నాం, ఇంకా అడగల అంతే. లొకేషన్స్ అయితే మాత్రం సూపర్గా ఉన్నాయి. అబ్బా చూడండి ఎలా ఉందో. రాత్రి నాకంటే ముందు వచ్చాడు ఈ లారీలు అన్న. ఆయన నేను కలుసుకుంటూ వస్తున్నాను. ముందు నేను, తర్వాత ఆయన, అట్లా అట్లా స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. మార్గారు బెంగళూరు 112 కిలోమీటర్లు ఉందబ్బా. ఇక్కడ నుంచి కృష్ణగిరికి దగ్గరలో మనం ఉన్నాం అనమాట. ఇక రైట్కి వెళ్తే బెంగళూరు కర్ణాటక, లెఫ్ట్కి వెళ్తే తమిళనాడు. ఇదంతా తమిళనాడేలే, అటు వెళ్తే కర్ణాటక బార్డర్ వచ్చింది అనమాట అంతే.